రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఎగో మానేర్ ప్రాజెక్టు సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర పోస్టర్ను దళిత లిబరేషన్ ఫ్రంట్ సిపిఐ నాయకులు ఆవిష్కరించారు. ఆగస్టు 14న నర్మాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సిపిఐ జాతీయ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక అసమానతలను పెంచిందని ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మతపరమైన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ హఠావో దేశ్ కీ బచావో నినాదంతో ఆగస్టు 6 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. 12 సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా 6 నుంచి 14 వరకు ప్రజా చైతన్య యాత్రలతో పాటు వీలైన మేరకు పాదయాత్రలు కూడా చేస్తూ ఉంది. దాదాపుగా తెలంగాణలో 42 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. మిగతా ప్రాంతం అంతా ప్రజా చైతన్య యాత్రలు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6న ప్రారంభమైనటువంటి ప్రజా చైతన్య యాత్రలు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నటువంటి అనేక మంది ప్రజా సంఘాల పౌర హక్కుల వాళ్ళు ఇట్లా చాలా మంది కూడా ఆ రోజు 14వ తారీఖున నర్మాలకు రాబోతా ఉన్నారు. అక్కడ అనేక విషయాలపైన చర్చించడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇవాళ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చారిత్రాత్మకమైనటువంటి ప్రాజెక్టు ఇవాళ నర్మాల. ఈ నర్మాలను డెవలప్ చేసుకోవాల్సింది ఈ పాలక ప్రభుత్వాలు. గతంలో టీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతాంగానికి వెన్నుదన్నగా ఉండి నీటి ప్రాజెక్టు. అయితే నర్మాల ప్రాజెక్టు నైజాం రాజధాని నిర్మాణం చేసినప్పటికీ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు పాలకుల యొక్క నిర్లక్ష్యం మూలంగా ఇవాళ దాంట్లో పూడిక నిండి ఉంది. అంతేకాకుండా కింద ఎడమ కుడి కాలువలు ఏవైతున్నాయో ఆ కాలువలు కూడా నష్టపోయి ఇవాళ గండ్లు పడి సెంటర్ తుప్పు పట్టి ఎటు కొరవానికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందుకే ఇవాళ మేము ఏం కోరుతున్నామంటే రైతాంగానికి ఉపయోగపడే విధంగా, రైతుకు తాగునీరు సాగునీరు పుష్కలంగా ఉండే విధంగా ఆ నీరు కనుక ఉన్నట్టుంటే రైతులు ఇవాళ పెద్ద ఎత్తున పంటలు తీసి ఈ దేశానికి పన్నెండు అన్నం పెట్టే రైతాంగం కనుక వాళ్ళందరికీ కూడా తాగునీరు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయడానికి మా ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ఇవాళ ప్రయత్నం చేయడానికి మానేర్ నర్మాల ప్రాజెక్టు పరిరక్షణ సమితి దేశాన్ని సర్వనాశనం చేసే బ్రిటిష్ తర్వాత మోదీ సర్కార్ మాత్రం ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ గుండా రాజ్యంలో దేశ వనరులను సర్వనాశనం చేస్తున్నారు. అడానీ అంబానీలకు వీరబ్బ జాగీర్ అన్నట్టుగా కట్టబెడుతున్నారు. దీన్ని భారతదేశ ప్రజలందరూ ఖండించాలి. ఇలా మన కళ్ళ ముంగట్నే విద్యార్థుల బతుకులతో చెలగాటమాడినరు. విద్యార్థుల పేపర్లు లీకేజ్ చేయించి వారికి అనుబంధంగా ఉన్న వారికి ఆ పేపర్లను అందిస్తూ ఇలాంటి 150 పేపర్లను దాదాపు లీకేజ్ చేసి ఆ పేపర్లను వాళ్ళకు అందిస్తూ దుర్మార్గుల పాలన మనకు వద్దు అని ప్రజలందరూ చైతన్యవంతులై పోరాటానికి ముందుకు రావాలని ఒకవైపు కోరుకుంటూ రెండో వైపు ఇదే 14వ తారీఖు నాడు ఆగస్టు 14వ తారీఖు నాడు ఉదయమే మనకు జీవనది అయిన గోదావరి నుంచి పారుతున్న అప్పర్ మానేర్ ఆ ప్రాజెక్టు అన్నది దాదాపు 102 అడుగుల ఎత్తులో ఉండేది. ఆ లోతు అందులో దాదాపు 58 అడుగుల మట్టి నిండికపోయింది. 75 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఓట్లు అడుక్కుంటున్నాడు కానీ అభివృద్ధిలో భాగం దాన్ని కూడా మరమ్మతు చేయాలి. కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దానికి ఉపయోగించారు గతంలో. మరి ఎందుకు ఉపయోగపరంగా మనం వాడుకోలేకపోతున్నాం అంటే రాజకీయ నాయకుడు వారి పబ్బం గడుపుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాడు. 9th ప్యాకేజ్ కింద దాన్ని డెవలప్ చేసేటుండే కానీ టీఆర్ఎస్ నాయకత్వంలో అది దగాపడ్డది. ఈ ప్రాంతం అంతా దగాపడ్డది. మరి ఇది కంచు కోటగా టీఆర్ఎస్ కోటగా అయినప్పటికీ కూడా ఇలా దగాపడ్డది కనుకనే ఆ దగాపడ్డ దాన్ని ఎదిరించి ప్రతి ఒక్కడు నిలదీసి అడగాలి. నా కొడక 9వ ప్యాకేజ్ ఎందుకు వెనుకబడ్డది? 10, 11వ ప్యాకేజ్ ఎట్లా అమలవుతుంది? మా 9వ ప్యాకేజ్ ఎందుకు వెనుకబడ్డది? మేము ఓట్లు వేయలేమా? మా పైసలతోటి ప్రభుత్వం నడతలేదా అన్నట్టుగా నిలదీసే ఆ చైతన్య యాత్రనే 14వ తారీఖు నాడు జరుగుతుంది. మరి ఈ సభను విజయవంతం చేసేదానికి రైతులు మరి మేధావులు ప్రతి ఒక్కరు చైతన్యవంతులై మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే దానికి పోరాటానికి సిద్ధం కావాలని పేరున కోరుకుంటున్నాం. మరి ఆ సభను మేము విజయవంతం చేసేటప్పుడు బస్సులలో ఇంకొన్ని విషయాలు మేధావులుగా మనతోటి వచ్చి వాళ్ళు మాట్లాడతారు. మరి దాన్ని